అందరికీ నమస్కారం. ఈరోజు నేనైతే సార్ అప్లికేషన్ యొక్క డ్రాఫ్ట్ రోల్లో మీ నేమ్ ఎలా ఉందా లేదా తెలుసుకోవడానికి అయితే ప్రాసెస్ అయితే ఇప్పుడైతే చెప్పబోతున్నాను. ముందుగా మీరు గూగుల్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో voter.eci.gov.inకి లాగిన్ అవ్వాలి. మీరు ఇక్కడ లాగిన్ అయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఫస్ట్గా ఇలా లాగిన్ అయితే మనకు వెబ్సైట్ యొక్క ఆప్షన్ అయితే చూపిస్తుంది. అందులో ఫస్ట్ వన్ లాగిన్ సిటిజన్ సర్వీస్ పోర్టల్ అని ఉంటుంది. అక్కడ మీరైతే లాగిన్ అవ్వాలి. అది ప్రెస్ చేశాక మనకు ఒక పేజ్ అనేది ఓపిస్తుంది. దీంట్లో మనకి అన్ని యొక్క ఆప్షన్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఇప్పుడు కొత్తగా ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేయాలనుకున్న ఇలాంటి అన్నిటికీ కూడా ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది. మనం పర్టికులర్గా ఇప్పుడు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రల్ రోల్, అంటే ఆ డ్రాఫ్ట్ రోల్లో మన నేమ్ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలనే ప్రాసెస్ అనేది నేను ఈ వెబ్సైట్ ద్వారా అయితే నేను చూపిస్తున్నాను. ఈ వెబ్సైట్లో మనమైతే దాదాపుగా అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ ఓట్ అనేది లేకపోయినా ఎలా కొత్త ఓట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, ఇప్పుడు మీ ఓట్ దాంట్లో పేరు వచ్చింది కాకపోతే దాంట్లో ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలంటే కూడా ఎలా కరెక్షన్స్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఈ వెబ్సైట్లోనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దానికి ఫామ్ 6 అండ్ ఫామ్ 8 అని ఉంటాయి. న్యూ ఓటర్ కార్డు కోసం అప్లై చేయడము ప్లస్ కరెక్షన్ కోసం అయితే ఫామ్ 8 అని ఉంటుంది. మనం ప్రజెంట్ అయితే డౌన్లోడ్ ఎలక్ట్రల్ రోల్ అనే ఆప్షన్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది కదా, దాంట్లోకి అయితే వెళ్ళాలి. అక్కడ వెళ్ళినాక మనకి ఇలా ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఈసీఐ ఎన్ఈటీ మొబైల్ యాప్ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇక్కడ చూపిస్తుంది కదా మనకైతే ఎలక్ట్రల్ రోల్లో మనం ముందుగా మన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాక మనం ఇక్కడ ఇయర్ ఆఫ్ రివైజన్లో కూడా 2026 అని ఉంది. అది ఆటోమేటిక్గా డిఫాల్ట్లో ఉంటుంది. మనకి ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్ కూడా పెట్టుకోవచ్చు. మనం 26 కాబట్టి డ్రాఫ్ట్ రోల్ అని సెలెక్ట్ అయ్యాక మన డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వరంగల్ అయితే వరంగల్, హనుమకొండ అయితే హనుమకొండ, దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకున్నాక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మనకి ఏ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుందో దాని ప్రకారం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాప్చా అనేది కొట్టాలి. క్యాప్చా కొట్టే ముందుకి మనమైతే ఇక్కడ మీ కాన్స్టిట్యున్సీలో ఏది పార్ట్ అంటే మీ ఏరియా ఏంటి, ఆ ఏరియా ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి కింద ఇవి ఒక్కటే కాకుండా కింద ఆప్షన్స్ అనేవి ఉంటుంది. 1, 2, 3 అని ఇట్లా ప్రెస్ చేసుకుంటూ పోతే మన ఏరియాలనే ప్లేస్లు వస్తాయి. మనం పర్టికులర్గా ఇప్పుడు ఎగ్జాంపుల్గా మట్టెవాడ, ఎల్బీ నగర్ అలా ఉన్నాయి కదా, పర్టికులర్గా సింగిల్ అనేది సెలెక్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు మట్టెవాడ అనేవి దాదాపుగా 7-8 ఉంటాయి. అవన్నీ కలిపి సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎందులో మన నేమ్ ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మీకు ఒకవేళ ఆ కాన్స్టిట్యున్సీ నెంబర్ అనేది తెలిస్తే ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ తెలియకపోతే మాత్రం అన్నిటిని సెలెక్ట్ చేసుకొని మనం ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు నేను ప్రజెంట్ హన్మకొండ అని సెలెక్ట్ చేసుకున్నాను. వెస్ట్ అంటే సిటీ, హన్మకొండ సిటీ కిందికి వస్తుంది. అలా సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఏ ఏరియా కావాలంటే ఆ ఏరియాలో ఒక నేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ ఆల్ దగ్గర అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు ఆల్ ఓవర్ వరంగల్ మొత్తం తెలుసుకోవాలనుకుంటే మాత్రం సెలెక్ట్ ఆల్ కొట్టి అన్నీ అయితే తెలుసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఒకటి ఎగ్జాంపుల్గా అయితే ఇప్పుడు బాలసముద్రం ఒకటి ఇలా అనే సెలెక్ట్ చేస్తున్నాను. బాలసముద్రం 3 నేమ్స్ ఉన్నాయి కదా, 35, 36, 37. కాబట్టి నేనేం చేశాను, 3 సెలెక్ట్ చేసుకున్నాను ప్లస్ కాకాజీ కాలనీ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ పైన క్యాప్చా అనేది ఉంటుంది. ఆ క్యాప్చాని మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినాక మనకైతే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డౌన్లోడ్ సెలెక్టెడ్ పీడిఎఫ్స్ అని వస్తాయి. అంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకునే అన్ని పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అయితే అవుతాయి. ఇప్పుడు అనేవి డౌన్లోడ్ అయినాయి. ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా పీడిఎఫ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు పర్టికులర్గా నేను చెప్పాను కదా 4-5 ఎలక్ట్రల్ రోల్ పీడిఎఫ్లు అయితే వచ్చాయి కదా, మనకు దీంట్లో ఏది మన ఎక్కడ ఉంది, ఇన్ని పేర్లు ఎలా చెక్ చేసుకోవాలని కాకుండా ఇప్పుడు దీంట్లో కిందికి డ్రాగ్ చేస్తే మీరు లాస్ట్ టైం ఓటు వేసిన ప్లేస్ అనేది చూపిస్తారు వాళ్ళు. అంటే ఇక్కడ చూసుకున్నారు కదా ప్రభుత్వ ఆరోగ్య ఇంజనీరింగ్ పర్యవేక్షణ, ఆ బిల్డింగ్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఆ బిల్డింగ్ కాకపోయిందనుకో ఇంకో ప్లేస్కి వస్తే జీడబ్ల్యూఎంసీ ఆ బిల్డింగ్ అని మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడికి వస్తే కాకతీయ గవర్నమెంట్ కాలేజ్ హన్మకొండ, అంటే మీరు లాస్ట్ టైం ఎక్కడ ఓటేసారో ఆ ఓటేసిన ప్లేస్ అనేది మనకి ఇప్పుడైతే చూపిస్తారు అన్నట్టు దీంట్లో. దాన్ని బట్టి మనం ఇక్కడ ఈ పేజ్లో అనేది చెక్ చేసుకోవచ్చు, మన నేమ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సెర్చ్ చేస్తే మాత్రము మన నేమ్ అనేది రాదండి. మన ఆధార్ కార్డ్ నెంబర్ ప్రకారమే మన హౌస్ నెంబర్ ప్రకారమే మనం అయితే చెక్ చేసుకోవాలి. మన నేమ్ కొడితే మాత్రం అక్కడ సెర్చ్ అనేది అవ్వట్లేదు, అది ఇక్కడ వేరే వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతుంది. అలా కాకుండా మనము మన ఇంటి నెంబర్ ప్రకారం అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు పర్టికులర్గా ఇన్ఫర్మేషన్ ఏమేమి వస్తాయంటే మన నేము, ఫాదర్ నేము, హౌస్ నెంబరు, మన ఏజ్, జెండర్ ప్లస్ మన ఒక ఓటర్ కార్డ్ నెంబర్ అనేది కూడా పైన అవుపిస్తుంది. దాన్ని బట్టి మనం అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు మొత్తం పూర్తిగా తెలుసుకోవచ్చు. మీ ఇంటి నెంబర్ అనేది కరెక్ట్ పడిందా, మీ నేమ్ ఫుల్ కరెక్ట్ పడిందా, లేకపోతే ఏమైనా ఎర్రర్ పడిందా
అలా ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకోవచ్చు. దాదాపుగా అందరి యొక్క ఇన్ఫర్మేషన్ దీంట్లో అయితే సేవ్ అయితే అయి ఉందండి. మనం పర్టికులర్గా ఒకటే నేమ్ చూడాలంటే అట్లా సెలెక్ట్ కాదు, టోటల్ పీడిఎఫ్లో ఆ పేజ్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. కాబట్టి మనం అలా ఏం చేయలేము. ప్లస్ ఒకవేళ మీకు ఇందులో ఏమన్నా ఎర్రర్స్ కనుక వచ్చుంటే మీరు మాత్రం కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. ఫామ్ 8 అనేది ఉంటుంది, ఆ ఫామ్ 8 ద్వారా కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. ప్లస్ ఒకవేళ మీ నేమ్ అనేది కనబడట్లేదు, అప్పుడు మనం ఏం చేయాలంటే ఫామ్ 6 న్యూ ఓటర్ ఫామ్ అని ఉంటుంది, న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్ 6 అని ఉంటుంది. ఆ న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ అనేది మనం లాగిన్ అయితే మళ్ళీ మనకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇస్తే మళ్ళీ మనకు కొత్త ఓటర్ కార్డ్ అనేది జనరేట్ అవుతుంది. మన ఎలక్టరల్ రోల్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా మనము లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 16th వరకు ఈ ప్రాసెస్ అంతా మనం చేసుకోవచ్చు. ఈ డౌన్లోడ్ ఎలక్టరల్ రోల్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉందా లేదో కూడా మనం కంప్లీట్గా చెక్ చేసుకొని చేసుకోవచ్చు. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే మీకు దానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను.